నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా నేను కేవి వివాదాస్పద స్వయం ప్రకటిత దైవం స్వామి నిత్యానంద మరణించారనే వార్తలు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మీడియా కథనాల ప్రకారం అయితే నిత్యానంద 2 రోజుల క్రితమే మరణించారని కూడా తెలుస్తోంది. హిందూ ధర్మాన్ని కాపాడటానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉంది. ఒకప్పుడు సినీ నటి రంజితతో రాసలీల వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు ఆరోపణలతో నిత్యానంద వివాదాల పాలయ్యారు కూడా. అహ్మదాబాద్తో పాటు దేశంలోని 41 ప్రాంతాల్లో ఆశ్రమాలున్నాయి నిత్యానందకి. సెక్స్ స్కాండల్స్ కేసులో చిక్కుకున్న తర్వాత దేశాన్ని విడిచి పారిపోయారు. అనంతరం కైలాస అనే ప్రత్యేక హిందూ దేశాన్ని స్థాపించాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారాయన. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ప్రాంతంలో కైలాస పేరుతో తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. అయితే నిత్యానంద మరణించినట్టు గతంలో కూడా అనేక పుకార్లొచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవమని తేలింది. నిత్యానంద తన యూట్యూబ్ ఛానల్లో చివరిసారిగా శివరాత్రి రోజు కనిపించినట్టు తెలుస్తోంది. కొందరు మాత్రం నిత్యానంద చనిపోయినట్టు నాటకమాడి పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారని వాదిస్తున్నారు. ఇక ఒకవేళ నిత్యానంద నిజంగానే మరణించి ఉంటే అతనికి ఉన్న 4,000 కోట్ల రూపాయల ఆస్తి ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మొదలవుతోంది. ఈ ఆస్తిని సొంతం చేసుకునే వారి జాబితాలో నటి రంజిత ముందు వరుసలో ఉన్నారు. మరో 4 కూడా పోటీ పడే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి నిత్యానంద మరణ వార్త నిజమా కాదా అనేది మాత్రం తెలియాల్సింది. అతని ఆస్తి ఎవరికి చెందుతుంది అనే చర్చ మాత్రం ఊపందుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. స్వామి నిత్యానంద మరణ వార్తలో నిజమెంత అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.